మంచు వారి కుటుంబంలో మంటలు చెలరేగి ఒకళ్ళకొకళ్ళు రోడ్డుకెక్కి మనం ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో అని మన రాష్ట్రంలో కొత్త సమస్యలాగా అది అలా ఉంది. ఎవరు ఎవరికీ నచ్చ చెప్పలేని పరిస్థితి, చెప్పినా వినలేని పరిస్థితి. ఆఖరికి మంచు విష్ణు, మంచు మనోజ్‌లకి జన్మనిచ్చిన మంచు మోహన్ బాబు గారు కూడా ఇక్కడ ఏం చేయలేని పరిస్థితి కనపడుతోంది. అవి పట్టింపులా, పంతాలా, ఆస్తి తగాదాలా ఏంటనే దానికి ఇదమిదంగా మనందరికీ తెలీదు గానీ, కానీ ఈ ఎమోషన్స్ అనేవి ప్రతి మనుషుల్లో ఉంటాయి గాబట్టి, నిన్నటి రోజున ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఇది ఈ గొడవల్లో ఏంటంటే, పిట్టపోరు పిల్లి తెరిచిందని మధ్య వాళ్ళకి ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. కానీ ఎందుకో ఆ పచ్చగడ్డి వేసిన వాళ్ళ మధ్య మంటలున్నాయి. మనోజు తను కరెక్ట్ అని తననుకుంటాడు. అలాగే విష్ణు తను కరెక్ట్ అని అనుకుంటాడు. అంటే ఒక టైంలో ఆ కాల మహిమ వల్లే ఎలాగా రక్త సంబంధికుల మధ్య ఘర్షణలొస్తాయేమో తెలీదు కానీ, అవి నిజంగా పరిశీలించుకోలేనివనైతే కాదు నాకు తెలిసి. కానీ ఆ సమయం రాలేదో, దానికి ఎవరైనా పెద్దలు ఇంకా జోక్యం చేసుకోవాలో తెలీదు. అయితే నిన్నటి భావోద్వేగాల సంఘటన ఒకటి మనందరం తెలుసుకోవాలి. ఈ మంచు మనోజు మోహన్ బాబు గారి ఇంట్లోకి వెళ్ళడం, ఆ తరువాత అక్కడి నుంచి రానివ్వకపోవడం, పోలీసులని, బౌన్సర్లని ఎంత న్యూసెన్స్ అవ్వాలో అంత న్యూసెన్స్ ఈ మధ్య మనందరం చూస్తున్నాం అది. ఆ న్యూస్ వైరల్ కాదు, బాధాకర విషయం. ఆ కుటుంబ గొడవ వీధికెక్కింది. ప్రతి కుటుంబంలో ఇలాంటివి ఉంటాయి. చిన్న చితకా ఉంటాయి. ఆస్తి తగాదాలు కూడా ఉంటాయి అందరి కుటుంబాల్లో. కానీ ఇలాంటి సెలబ్రిటీస్ ఉన్నటువంటి ఇళ్లల్లో ఇలాంటివి వస్తే అందరూ వింతగా మాట్లాడుకుంటారు. కొన్ని ఏళ్ల చరిత్ర ఉంది మోహన్ బాబు గారికి. ఎంతో క్రమశిక్షణ గల ఎన్టీఆర్ గారికి, సీనియర్ ఎన్టీఆర్ గారికి అత్యంత ఆప్తుడు. అంత క్రమశిక్షణ పాటించినటువంటి హీరో అనొచ్చు, విలక్షణ నటుడు అనొచ్చు మోహన్ బాబు గారు. అలాగే ఆయన పెట్టిన విద్యా సంస్థ తిరుపతిలో గాని, ఆయన సాయిబాబా షిరిడి సాయి ఆయన భక్తి ప్రపత్తులు గాని చూసాం. కాతే ఆయన నిజ జీవితంలో అందుకు భిన్నంగా ఈ వయసులో ఆ పిల్లలిద్దరి మధ్య వచ్చినటువంటి ఆ గొడవలు ఏదో 'ఘర్షణ' సినిమా అని ఒక సినిమా వచ్చిందిరా మణిరత్నం గాద. వాటిని తలపిస్తున్నాయన్నమాట. ఏమిటో అర్థం కాలేదు. ఇది ఎక్కడ ఎప్పుడు ముగింపు పడుతుందో కూడా తెలీదు. అయితే నిన్న ఒక ఈవెంట్‌లో అంటే మంచు లక్ష్మి అంటే మోహన్ బాబు గారి అమ్మాయి. ఆ ఈవెంట్‌లో మంచు మనోజ్ వెళ్ళి అక్కడికి వెళ్ళిన వెంటనే వెనక్కి చూసేసరికి ఒక్కసారిగా మంచు లక్ష్మి అంటే ఆ సోదరి కంట్లో కన్నీళ్లు చిరిగాయట. ఆ భావోద్వేగం వల్ల కంట్లో కన్నీళ్లు తిరిగాయి. ఒక్కసారిగా అంటే ఇంత జరుగుతున్నాయి. ఆ అమ్మాయికి కూడా సున్నితమైన హృదయం గల ఆ అమ్మాయికి కూడా చాలా బాధగా ఉంది. ఎవరికి చెప్పుకుంటుంది? అటు విష్ణువునంటే ఒక గొడవ, తమ్ముడు మనోజ్‌నంటే ఒక గొడవ. ఏదో వదలమంటే పాము కోపం, వద్దంటే కప్ప కోపం అన్నట్టుగా ఉందక్కడ పరిస్థితులు. దాని లోతేంటో లోటుపాట్లేంటో దాని లోతేంటో ఎవరు కామన్‌గా తెలీదు. అభిమానులు గాని, ప్రేక్షకులు గాని, ప్రజలు రకరకాలుగా ఏదైనా అలరవుతున్నారు. ఇక్కడ మంచు లక్ష్మి అంటే ఆ ఇంటి ఆడపడుచు కన్నీళ్ళలో ఏంటి ఇలా పరిస్థితి అని చెప్పి మనోజ్‌ని హత్తుకుని ఆ బాధపడిన వైనం ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే నిజంగా మన మనసు కూడా చెలించిపోతుందన్నమాట. ఏంటి పరిస్థితి ఇటువంటి కుటుంబంలో ఎన్నో విజయాలు సినిమాలు తీశారు, విజయాలు చూశారు, సాధించారు. దేనికి కూడా వాళ్ళకొక గౌరవం ఉండేది. ఆ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. అటు కుటుంబంలో ఈ ప్రతీదీ అన్నదమ్ములు ఒకళ్ళనొకళ్ళు రకరకాల మాట్లాడుకోవడం, తండ్రిపై దండెత్తుతున్నారని చెప్పి అటువంటి వార్తలు రావడం, ఆ తండ్రి హృదయం గాయపడడం, మోహన్ బాబు గారు కూడా ఇది ఎంత ఆనందంగా ఉండేది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటో అర్థం కావట్లేదు. అయితే నిన్నటి కొన్ని కొన్ని మాటల్లోనూ, లేదంటే మధ్యవర్తులతోనూ అవ్వనివి కొన్ని భావోద్వేగాల వల్ల అవ్వచ్చు. ఎందుకంటే ఈ ఆడపడుచున్నటువంటి మంచు లక్ష్మి నిన్న చూసిన దృశ్యం తమ్ముడిని ఇలా హత్తుకుని అంటే మనోజ్‌ని హత్తుకుని ఆవిడ కన్నీళ్లు పెట్టుకోవడం అనేది ఉంది. అదేనా ఈ పెద్దల్లో అంటే విష్ణులో గావచ్చు, మనోజ్‌లో గావచ్చు, మోహన్ బాబు గారిలో కావచ్చు, ఏదైనా మా ఇంటి అమ్మాయి బాధపడుతోంది. ఆ అమ్మాయికి ఎవరు కావాలంటే ఏం చెప్తుంది? ఎవరిది కరెక్ట్ అంటే ఏం చెప్తుంది? ఇంట్లో సమస్యకి కాబట్టి ఆడ హృదయం, ఆ కూతురు హృదయం చాలా బాధపడినట్టుగా నేను అనిపించింది. దీనికి మనం ఏం చిలవలు వలవలుగా అల్లక్కర్లేదు. ఎందుకంటే అది ఒక టచింగ్ స్టోరీలాగా ఉందనమాట. కాబట్టి అందరూ సఖ్యంగా, ఐకమత్యంగా ఉంటే అందరూ ఆనందిస్తారు. ఎందుకంటే మన తెలుగు ప్రజలు ముఖ్యంగా సినిమాలో హీరోలని గాని,
వాళ్ళ విషయాలు గాని వాళ్ళు ఓన్ చేసుకుంటారు. వాళ్ళ కుటుంబంలో జరిగిన విషయంగా మొన్నటికి మొన్న 'మార్క్ శంకర్' ఆ పిల్లవాడికి 'పవన్ కళ్యాణ్' కొడుక్కి 8 ఏళ్ల కొడుక్కి ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయినా మన సబ్జెక్ట్ లాగా అందరూ ప్రార్థనలు చేశారు. అలాగే ఈ 'మంచు, విష్ణు' వివాదం పూర్తిగా త్వరగా సమసిపోవాలని మళ్ళా వాళ్ళంతా ఒకటిగా ఉండాలని ఇంతకీ ఏంటంటే ఆ అమ్మాయి మంచు లక్ష్మి బాధపడి కన్నీళ్లు పెట్టుకున్న సమయంలో మనోజ్ భార్య మౌనిక ఆ అమ్మాయి కదా ఆ ఆడపడుచు కళ్ళలో నిలిసే ఆమె వెళ్ళి ఓదార్చింది. మనకు కూడా గుండెలు బరువెక్కుతుందనమాట. దీనికి ఏమి పెద్ద పెద్ద స్క్రిప్ట్లు ఏముండవు. బాధకు స్క్రిప్ట్లు ఏముంటాయి, కన్నీళ్ళకి ఏముంటాయి కథలు. కన్నీళ్ళు వెనక కథలుంటాయి. కన్నీళ్ళు కథ ఇవేమి స్పిరిట్ పెట్టుకుని కళ్ళలోంచి కార్చిన కన్నీళ్ళు కావు. ఆవిడ హృదయంలోంచి ఉప్పొంగినటువంటి ఆ కన్నీళ్ళు ఎందుకంటే దాని వెనకాల మనోజ్‌ను ఊరడించినట్టు కాకుండా ఏంటి ఈ పరిస్థితులు అనే ఒక భావన ఆ అమ్మాయిలో ఉన్నట్టుగా, మంచు లక్ష్మి ఉన్నట్టుగా అందరికీ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది కాబట్టి వాళ్ళందరిలో కూడా ఈ గొడవలు సమసిపోయి మళ్ళా వాళ్ళంతా ఒకటిగా ఉండి ఇటువంటి మళ్ళా పూర్వ వైభవాన్ని ఆ మంచు వారి కుటుంబానికి ఆ అన్నదమ్ములిద్దరూ తీసుకురావాలని, ఎన్నో విజయాలు సాధించాలని, అలాగే 'భక్త కన్నప్ప' కూడా మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నట్టు ఆ సినిమా కూడా కీర్తి ప్రతిష్టలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మంచు లక్ష్మి ఆడపడుచు కంట కన్నీళ్ళు రాకూడదు. కారణం ఏదైనా సరే అన్నదమ్ములుగా మీరిద్దరూ కూడా అలాగే తండ్రి హృదయం కూడా చాలా బాధ పెడుతున్నట్టుగా నాకు అర్థమవుతుంది. లోతుగా మాకు తెలీదు. కారణాలు మనకి ఇక్కడ అవసరం లేదు. ఏవో ఉండొచ్చు. వాదాలుండొచ్చు, వివాదాలుండొచ్చు, లావాదేవీలుండొచ్చు. అన్నీ తొందరగా సెటిల్ చేసుకొని, మళ్ళీ మంచు కుటుంబం ఒక మంచి కుటుంబంగా అందరి చేత ఎటువంటి మాట అనిపించుకోకుండా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.